మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. అన్ని భాషల్లో అన్ని సినిమాల్లో ఏఆర్ రెహమాన్ కి మ్యూజిక్ కొట్టే అవకాశం వచ్చిందని అన్నారు. ఈ దేశంలో అందరికంటే ఎక్కువగా సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ పనిచేశారని తెలియజేశారు. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ కి మతం గుర్తొచ్చిందా అని ప్రశ్నిస్తున్న బీజేపీ ఎంపీ రఘునందన్ తో మా కరెస్పాండెంట్ నాగేంద్ర ఫేస్ టు ఫేస్. ఏఆర్ రెహమాన్ ఆర్ట్ కామెంట్స్ పై మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం ఎంపీ రఘునందన్ గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏఆర్ రెహమాన్ భాష మతం పేరుతో దాదాపు నన్ను 8 ఏళ్లుగా తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారంటూ హాట్ కామెంట్ చేశారు. దీన్ని ఏ విధంగా? సో ఎవరు తొక్కుతున్నారో ఆయన ఎక్కడ తొక్కినట్టు ఫీల్ అయినాడు అనే చెప్పాలి. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని భాషలలో అన్ని సినిమాల లోపల ఏఆర్ రెహమాన్ గారికి మ్యూజిక్ కొట్టేటువంటి అవకాశం వచ్చింది. మరి ఇంతకాలం ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఆయన ఎన్ని సినిమాలు చేసిండో, ఏ భాషలు ఎన్ని చేసిండో ముందు ఒక శ్వేతపత్రం ప్రకటించమని. ఈ దేశంలో అందరికంటే ఎక్కువ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసింది ఏఆర్ రెహమాన్ గారు. ఇవాళ ఆయనకు మతం గుర్తుకొచ్చి నేను ముస్లింను కాబట్టి నాకు అవకాశాలు వస్తలేవు, ఈ దేశంలో నాకు అన్యాయం జరుగుతుందంటే గతంలో అమీర్ ఖాన్ గారి భార్య కూడా అట్లే మాట్లాడింది. ఈ దేశంలో సేఫ్టీ లేదు ఆడపిల్లలకని, మీరు కూడా అట్లే మాట్లాడుతూ ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించుకోమని విజ్ఞప్తి చేస్తాం. ముఖ్యంగా బాలీవుడ్ అంటేనే సల్మాన్ ఖాన్ కానీ హృతిక్ రోషన్ ఇట్లా ఖాన్లు ఉంటారు. అలాంటిది ఇప్పుడు ప్రస్తుతం ఈయన ఎందుకు ఇట్లాంటి కామెంట్ చేయాల్సి వచ్చింది? సో వినాశకాలే విపరీత బుద్ధి అని పోయేకాలం వచ్చినప్పుడు ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఒకవేళ ఏఆర్ రెహమాన్ గారికి అమీర్ ఖాన్ గారి శ్రీమతికి నచ్చనట్టు భారతదేశం నచ్చకపోతే ఇట్లాంటి వాళ్ళు పుట్టుకొస్తారని చెప్పి ఆలోచించి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో వాళ్ళకి స్థానం వద్దనుకునే వాళ్ళందరినీ చంద్రయాన్ 3 సక్సెస్ చేసినాం. అక్కడికి వెళ్ళి మ్యూజిక్ కొట్టుకుంటే చందమామ చాలా బాగా వింటాడు వీళ్ళ మ్యూజిక్, వీళ్ళకి అక్కడ మంచి గౌరవం దక్కుతుంది. లేదా బంగ్లాదేశ్కి అక్కడ కొట్టుకోమని రోహింగ్యాలు మంచిగా కొడతారు, అప్పుడు అర్థం చేసుకోమని చెప్పారు. దాదాపు 20 అవార్డ్స్ వరకు నేషనల్కి సంబంధించినటువంటి అవార్డ్స్ కానీ ఇతర అవార్డ్స్ వచ్చినాయి. కేంద్రం ఆ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అయినా సరే ఇలాంటి హాట్ కామెంట్ చేస్తూ మతాల మధ్య నేను అందుకనే ముందే చెప్పిన, ఆయన ఎవరు ఇన్ఫ్లుయెన్స్లో మాట్లాడుతున్నారు, ఆయనకి ఏం కావాలో ఫస్ట్ అడుగుర్రి. ఏ భాషలో మ్యూజిక్ ఆయన కొట్టలేదో అడుగుండ్రి. ఎన్ని సినిమాలు ఎన్ని వేల సినిమాలకు ఆయన మ్యూజిక్ చేసిండో అడుగుండ్రి. ఇన్ని చేసినాక కూడా నాకు ఈ దేశంలో గౌరవం లేదు గుర్తింపు లేదని ఆయన మాట్లాడితే ఇంకా దాంట్లో అర్థమేముంది? అంటే ఆయన కొంచెం ప్రశాంతమైన వాతావరణం ఉండాలనుకుంటుండు, ఏకాంతంగా ఉండాలనుకుంటుండు. మనుషులను చూస్తే ఆయనకు అర్థం కావట్లేదు. అందుకని ప్రకృతితో జీవనం కొనసాగిస్తే బాగుంటుంది. చంద్రయాన్ 3 ఓపెన్ స్పేస్ చాలా ఉంది. మీలాంటి పెద్దల్ని చాలా మందిని ఆడికి పంపించాలంటే పంపిస్తాం. ఇంటలెక్చువల్స్ అందరూ కలిసి అక్కడ మీటింగ్ పెట్టుకొని బాగుంటుంది అనేది నా సూచన. ఫైనల్ గా బీజేపీ పార్టీ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలకి సిద్ధంగా ఉంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే రిజర్వేషన్లు కూడా ప్రకటించడం. సరే, రాజకీయ పార్టీగా మేము 24/7 ఎన్నికలకు సిద్ధంగా ఉంటాం, ప్రజాసేవకు సిద్ధంగా ఉంటాం, దేశ రక్షణ కోసం సిద్ధంగా ఉంటాం. మిగతా పార్టీల కేవలం ఎలక్షన్ల కోసం మాత్రమే పనిచేసేటోళ్ళం కాదు. మేము 24/7 ఈ దేశ హితం కోసమే పనిచేసేటోళ్ళం. వీఆర్ ఆల్వేస్ రెడీ ఫర్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఎట్ ఎనీ ప్లేస్. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి చూసుకుంటే అనేక భాషల్లో అనేక చిత్రాల్లో సంగీతం అందించినటువంటి ఏఆర్ రెహమాన్కి అనేకంగా కేంద్రానికి సంబంధించి అనేక నేషనల్ అవార్డ్స్తో పాటు ఇతర అవార్డులు కూడా వచ్చినాయి. ఎవరి ప్రోద్బలంతో ఏఆర్ రెహమాన్ ఈ విధమైనటువంటి కామెంట్స్ చేశారో చెప్పాలంటూ కూడా ఎంపీ రఘునందన్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, ప్రైమ్9 న్యూస్.